అనుమతి తీసుకున్న మేరకు మట్టిని తరలించకుండా దానికి విరుద్ధంగా పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్న టిప్పర్లను భారీ యంత్రాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. మరో కేజీఎఫ్ తరహాలో మట్టి దందా జరుగుతుంది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివారులో ఉన్న చెరువులోని మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవాపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ 2000 మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకుంది. అయితే నిర్ణీత సమయంలో నిర్దేశించిన టిప్పర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన బ్రిక్స్ కంపెనీ వారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు. 15 రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నారు. మట్టిని తీసే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే మట్టిని తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈరోజు రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పోలీసుల సహకారం అల్లూరుకు చెందిన చెరువును పరిశీలించారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలు టిప్పర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసిల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము. వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది. వీళ్ళు పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అన్నాయని ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ 2000 మెట్రిక్ టన్స్ అండి. దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ చాలాన్స్ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అయ్యాయి 2000 మెట్రిక్ టన్స్. బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఒక్క నిబంధన కూడా లోబడకుండా వీళ్ళు ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు. కాబట్టి వీరిపైన ఈ పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ చర్యలకు కూడా వీరిపైన పెట్టడం జరుగుతుంది.